నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. ఇవాళైతే ఒక రెసిపీ తీసుకొచ్చేసానండి. నేను చూస్తే చపాతీలాగా ఉన్నాయి కదా, కానీ చపాతీలే, కానీ ఏదో వెరైటీగా ట్రై చేశాను అనమాట. అంతగా బాగా రాలేదు. ఎందుకు బాగా రాలేదు అనేది కూడా చెప్తానమాట. దేంతో తయారు చేశానంటే తేగలతో చేశాను అనమాట. ఈ తేగలనే ఐడియా ఎలా వచ్చిందంటే, ఎక్కడో ఆర్టికల్ అనేది చదవడం జరిగింది. మా అమ్మ జరిగితే అంటే ఏంటి, తేగలు అనేవి పొడి కూడా అమ్ముతున్నారంట, పొడి తయారు చేస్తున్నారంట, వాటితోనే చపాతీలు చేస్తున్నారంట అని మా అమ్మ ఎక్కడ చదివితే అది నాకు చెప్పారు. నా ఈ పీత బుర్రకి ఐడియా వచ్చిందనమాట. మనం కూడా ఎందుకు ఎక్కడితో చూద్దాం, ట్రై చేద్దాం అనేసి అనిపించింది అనమాట. తేగలు దొరుకుతున్నాయి కదా ఆ టైంలో అనమాట. ఇప్పుడు లేవులే. ఆ తేగలు దొరికే టైంలో ఏంటంటే పచ్చి తేగలు అనమాట. అవన్నీ కూడా తీసేసుకుని తొక్కులు తీసేసి అటు ఇటు బుడుపుల దగ్గర అవంతా కూడా తీసేసి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అక్కడ పెట్టాను అనమాట. 2-3 పిల్లల్ని పక్కన హెల్ప్ తీసేసుకొని మేము అందరం కలిసి ఒక జాంకి కూర్చొని అలా చేసేసాను అనమాట. పెద్దగా అలానే ఉంటే ఎండవు కదా, అందుకోసం అనేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసేసుకున్నాను అనమాట. అవన్నీ ఎండబెట్టుకున్నాను అనమాట. ఒక మంచి ఎండగా ఉన్నప్పుడు ఒక 2-3 రోజులు 4 రోజుల దాకా ఎండాలి. అది చిన్న చిన్న ముక్కలుగా ఎండబెట్టేసేసుకున్నాను అనమాట. టైం పడుతుంది ఎండేదానికైతే. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటో కూడా చెప్తానమాట. అసలు ఎందుకు ఇంత చెత్తగా వచ్చాయనుకున్నాను, ఎంతో చెత్తగా వచ్చాయంటే చెప్తాను. అది కూడా రీజన్ ఏంటో చూడండి. ఒక 3-4 డేస్కి మేము ఎండబెట్టాను, ఎండిపోయినాయి అనమాట. డైరెక్ట్గా మిక్సీలో వేస్తే నలగవనేసి ఇలా రోట్లో వేసి దంచాను అనమాట. ఫస్ట్ దంచంగానే కొంచెం గట్టిగా అనిపిస్తాయి, కానీ స్టార్టింగ్ తర్వాత మెత్తగా ఇట్లా పొడి పొడి అయిపోయినాయి బాగానే. చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి ఎట్లా అయిపోతుందో. చూడడానికి ఎట్లా ఉందంటే సొంటి కొమ్ములు ఉన్నట్టున్నాయి అనమాట. అదిగో మెత్తగా అయిపోయింది అనమాట. బాగా త్వరగానే అయిపోయింది. అట్లాగ అన్నీ దంచేసేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. అంటే మెత్తగా అయితే చేయలేదు నేను రోట్లో. అదంతా రోట్లో దంచేసేసుకొని పక్కన ఒక పెద్ద గిన్నెలో పెట్టేసుకున్నాను అనమాట. గిన్నెలో పెట్టేసేసుకొని అన్నీ కూడా మళ్ళీ తర్వాత మిక్సీకి పట్టుకొని జల్లెడ పట్టుకొని ఆ పైన వచ్చిన పిప్పి అంతా పడేసాను అనమాట. కానీ ఈ విధంగా చేయడం వల్ల మనకి అంటే డైరెక్ట్గా పెద్ద ముక్కలు వేస్తే మిక్సీ పాడైపోద్ది కాబట్టి ఇలా రోట్లో వేసి దంచుకుని వేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుద్ది మనకి, మెత్తగా అవుతుంది అనమాట పొడి. కానీ ఈ పనికిమాల చపాతీలకి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అనుకుంటున్నారా, అది కూడా చెప్తాను. తేగలనేవి ఆరోగ్యానికి మంచిదే, కానీ ఇలా చపాతీలు చేయొచ్చు. ఇంకా వేరే వాటిలో కూడా మనం చేయొచ్చు అనమాట. అంటే ఈ అరవాళ్ళు ఉంటారు చూసారా, తమిళనాడులో అంట ఈ తేగలతోటి దోశలు కూడా చేస్తారంటండి. మా ఇంటి పక్కన అరవాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు చెప్పారు తేగలు వచ్చే సీజన్ ఉంటే మాత్రం మేమైతే దోశ పిండిలో కలిపేసేసుకొని చక్కగా మిక్సీకో గ్రైండర్గా పట్టేసేసుకుని దోశలు వేసుకుంటాం. చాలా అంటే చాలా బాగుంటాయి, అది పనిగా చేసుకుంటాం అని చెప్పింది ఆవిడ. అదేగాక చదివిన ఆర్టికల్స్లో కూడా మేము డైరెక్ట్గా తేగల పిండి దొరుకుతుంది కాబట్టి చపాతీ పిండిలాగా దాంతోనే చపాతీలు చేసేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇలా నా ఈ బుర్రకు వచ్చిన ఐడియా అనమాట. చూడండి మెత్తగా అసలు గంధం వచ్చినట్టు వచ్చేసింది. ఆ పక్కన పిప్పంతా పడేసాను అనమాట. కానీ కొంచెం చూడడానికి అది ఆ పిండి చూస్తుంటే భలే సాటిస్ఫైయింగ్ అనిపించింది నాకైతే. పిండి తేగల పిండి డైరెక్ట్గా తేగల పిండి ఉంది కదా, అది పొడి చేసి పెట్టుకున్నాను కదా, అదంతా వేసుకున్నాను. ఎంతో కొంత కప్పులు, దానికి కొలతలేం అవసరం లేదులే. డైరెక్ట్గా అది వేస్తే చపాతీలు కదా అనేసి నేను చూడండి ఎంత మెత్తగా ఎంత బాగుందో. అసలు పౌడర్లాగా మొహాన్ని పూసుకొని పౌడర్లా వచ్చిందనమాట. అసలు అందులో ఏంటంటే గోధుమ పిండి కలిపేసుకున్నాను అనమాట. గోధుమ పిండి ఉంది కాబట్టి ఆ గోధుమ పిండి కూడా కొంచెం అది కొంచెం ఇది కొంచెం కలిపేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం నూనె వేసుకొని కొంచెం నూనె నీళ్లు కలుపుకుంటే చక్కగా మంచిగా కలిపేసేసుకొని చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాను అనమాట. కొలతలేం అసలు అటు ఇటుగా ఎట్టయినా వేసేసుకోవచ్చు. ఒక మిస్టేక్ కానీ చేయకుండా ఉంటే మాత్రం చపాతీల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండేదండి. ఇలా వస్తాయి అనుకోలేదు నేనైతే, ఇంత చెత్తగా వస్తాయి అనుకోలేదు అనమాట. అందుకే చెప్తున్నాను, బాగా రాలేదు, ఏదో ఉప్పుగా అట్లా వచ్చాయన్నమాట. అసలు ఇలా ఆ చిన్న మిస్టేక్ ఏంటో కూడా నేను కంప్లీట్ లాస్ట్లో చెప్తాను. ఇలా కలిపేసేసుకొని పక్కన ఒక పావుగంట పాటు పక్కన పిండి కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంక మామూలుగా పెనం వేడి చేసేసుకొని చక్కగా నూనె వేసేసుకొని రోల్ చేసుకోవచ్చు. అంటే పెనం కదా, అప్పుడు ముందు రోల్ చేసుకోవాలి కదా, రోల్ చేసుకోవాలన్నమాట. ముందైతే ఇంత ముందుగా పావుగంట పక్కన పెట్టేసుకోవాలి మనం. నానబెట్టుకుంటే కొంచెం బాగా వస్తాయనే ఉద్దేశంతో పెట్టుకున్నాను అనమాట. చూడండి అలా కష్టపడి చేసేసానులే, కానీ బాగా రాలేదు టేస్ట్ అయితే. ఆ టేస్ట్ ఎలా ఉందంటే చెప్పలేను అనమాట. కొంచెం ఉప్పగా అనిపించిందండి టేస్ట్. కొంచెం ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టేసానులేండి. చాలా మెత్తగా ఉంది. కొంచెం మామూలు చపాతీ పిండి కన్నా కూడా కొంచెం చాలా మెత్తగా ఉందన్నమాట పట్టుకుంటే.
ఇలా రోల్ చేసేసుకున్నాను అనమాట. చపాతీ పెట్టలేదులే, అంతే ప్లేట్ ఒకటి పెట్టేసి బౌల్ ఇచ్చి దాని మీద రోల్ చేశాను. మెత్తగా రావడం కోసం అని పొరలుగా వచ్చేస్తాయి, భలే వచ్చేస్తాయి అనేసి నేనైతే ఇంకా ఎంత టేస్ట్ బాగుంటుంది అనేసి పిండి చపాతీ రోల్ చేసి దాంట్లో మధ్యలో ఆయిల్ పెట్టి మళ్ళీ పొడి పిండి వేసి మళ్ళీ మడత పెట్టి మళ్ళీ ఉండగా చేసి మళ్ళీ చపాతీ రుద్ది భలే టైం తీసుకొని చేశాను అనమాట. చపాతీలన్నీ కూడా అట్లా రోల్ చేసి పెట్టుకున్నాను అనమాట, మెత్తగా పొరలుగా వచ్చేస్తాయని. కాకపోతే ఏంటంటే అంచులు మాత్రం మరీ పల్చగా చేయడం వల్ల కొంచెం విరవరలు ఆడిపోతున్నాయి అనమాట. అంటే క్రాక్స్ వచ్చినట్టుగా అయిపోతుంది అనమాట. క్రాక్స్ వచ్చి అంటే తేగల పిండి వల్ల. కాబట్టి కొంచెం మరీ పల్చగా చేస్తే మాత్రం చిరిగిపోతుంది కాగితంలాగా. అందుకనేసి నేను కొంచెం చపాతీ మరీ పలచగా కాకుండా ఒక రకంగా ఒత్తుకున్నాను అనమాట, పక్కన పెట్టేసుకున్నాను. కానీ నాకెందుకు చాలా ఆనందం వేస్తుంది ఒక పక్క చేస్తూ ఉంటే. ఎందుకంటే అప్పుడు తెలియదు కదా బాగా రాలేదు అనే విషయం, తెలియదు కదా, తినేదాకా కూడా తెలియదు అనమాట బాగుండవు అనేసి. అందుకని భలే ఆనందంగా చేసేస్తున్నాను నేను. అప్పుడు అన్నీ చేసేసుకున్న పక్కన పెట్టుకొని మంచిగా పెనం పెట్టుకొని అటు ఇటు కాల్చుకున్నాను అనమాట. బాగా వచ్చుంటే మాత్రం అబ్బా అసలు ఎందుకులేండి అంతా సంతోషపడిపోయేదాన్ని. అది చూడండి అంచులు కొంచెం క్రాక్స్ వచ్చినట్టుగా అయిపోయిందనమాట. కొంచెం జాగ్రత్తగా పొడిపిండి చల్లుకుంటా దాని మీద ఒకటి అన్నీ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. చపాతీలు ఆరో ఎన్నో వచ్చినాయిలే, అలా కాల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ చపాతీలు నూనె వేసుకొని లేకపోతే నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు. నెయ్యి వేయకపోవడం మంచిది ఎందులేండి, పనికి మళ్ళీ చపాతీలకి నెయ్యి ఎందుకు మళ్ళీ వేస్ట్ దండగా అంటే అప్పుడు తెలియదుగా, అందుకని అనమాట. ముందైతే నూనె వేసుకున్నానులే, అటు ఇటు కాల్చుకొని చక్కగా అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఆ ఫోటోలు తీయడానికి వీడియోలు తీయడానికి ఎంత శ్రమ పడ్డానో. మా చిన్నమ్మాయి ఎక్కడ లేచేసి నాకు అడ్డం పడిపోద్దో అది ఇది అనుకుంటూ ఎంత జాగ్రత్తగా చేసానో. ఆడు పడుకున్నప్పుడు దాన్ని పడుకోబెట్టి మధ్యలో లేసట్టే పల్లి జో కొట్టి వచ్చి ఇలా చపాతీలు చేసి ఎంత కష్టపడి చేశాను అనమాట. కట్ చేస్తే ఎలా వచ్చాయి, నా మొహంలో వచ్చాయి, చెత్తగా వచ్చాయి అనమాట. కాబట్టి ఇలా మాత్రం ఎవరు చేయవాకండి. అసలు మిస్టేక్ ఏంటో కూడా చెప్తాను. ఏంటి అంటే ఈ తేగలు పచ్చి కదా, ఆ పచ్చి ఎండబెట్టడం వల్ల మీకు అదేదో చేదుగా అలా వచ్చాయన్నమాట. మొత్తానికి చపాతీలను చేసి పెట్టానులే, కానీ అది చెప్పాను కదా ఆ తేగలు పచ్చివి అలా ఎండబెట్టడం వల్ల బాగా రాలేదండి టేస్ట్ అయితే. ఉడకబెట్టినవో కాల్చినవో మనం మళ్ళీ ఎండబెట్టేసుకుని చక్కగా పొడి చేసుకుని చపాతీలు కానీ చేసుకుని ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుండేవండి. పచ్చి కదా టేస్ట్ అయితే ఖచ్చితంగా బాగుండదు, పచ్చి తేగలతో చేశాను కాబట్టి అలా చేయకూడదు అనుకున్నాను. కానీ ఈసారి ఇంకా నేను అది రియలైజ్ అయ్యే టైంకి తేగలు కూడా అయిపోయినాయి అనమాట. ఈసారి కాల్చినవో ఉడకబెట్టినవో ఎండబెట్టి పొడి చేసి ఈసారి అంత కష్టపడతాను కష్టపడాలి అనుకుంటున్నానండి. ఇదండి అట్టర్ ఫ్లాప్ అయినటువంటి నా రెసిపీ.